మాట్లాడలేదు లేదమ్మా, నువ్వు మాట్లాడతావమ్మా. నీ పేరేంటమ్మా? జానకృష్ణ. చెప్పమ్మా, నీకేమనిపిస్తా ఉంది? నువ్వు చేసే పని ఆనందంగా చేస్తున్నావా? చేస్తున్నాను సార్. ఎట్లా చెప్పు, అందరికి చెప్పు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్. వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు కటారి జానకి లక్ష్మి సార్. నేను 3వ వార్డు శానిటేషన్ వర్కర్గా 21 సంవత్సరం నుండి చేస్తున్నాను సార్. వేకువ జాబునే లేచి ప్రజలు లేవకుండానే వీధులు శుభ్రాలు చేస్తాను సార్. ప్రజలు లేచి చెత్తని బయట వేస్తారేమోనని డోర్ టు డోర్ కలెక్షన్ చేసి చెత్తని డంపింగ్ యార్డ్కి తరలిస్తాం సార్. మేము అలాగే కాలువల కూడుకులు తీస్తూ మొక్కలు కొడుతూ బ్రషింగ్ చేస్తాం సార్. దోమలకి నివారణ కోసం దోమల ముందు స్ప్రే చేస్తాం సార్. సున్నం బీచింగ్ రోగ నివారణ శక్తి కోసం రోగాలు రాకుండా సార్ సున్నం బీచింగ్ కూడా కొడతాం సార్. ఎక్కడైనా ఎమర్జెంటీగా జ్వరం వచ్చింది, ఏదైనా ప్రాబ్లం అని మా దృష్టికి వస్తే మా మున్సిపాలిటీ యంత్రాంగం ముందే ఉంటుంది సార్. ఆ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి వారికి సున్నం బీచింగ్ కొట్టి దోమల ముందు స్ప్రే చేసి మేము ముందే ఉంటాం సార్. కరోనా సమయంలో కూడా సార్ మేము రాత్రి పగలు తేడా లేకుండా మా బిడ్డలను వదిలేసి అందరూ ఇళ్లలో ఉంటే మేము రోడ్ల మీదే ఉండి ప్రజలకు సేవ చేశాం సార్. మేము అలాగే వరద బాధితుల నిమిత్తం కూడా వరదలు ముప్పుకు గురైన ప్రాంతానికి విజయవాడ రావడానికి కూడా చుట్టుపక్కల ప్రాంతం నుండి 7,000 మందిని శానిటేషన్ వర్కర్లు వచ్చి మాకు కష్టమైనా సరే మేము ఇష్టంగా వారికి సంతోషంగా చేశాం సార్. అక్కడ చూసిన దృశ్యం సార్, 74 వయసున్న ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు తేడా లేకుండా నీళ్ళల్లో తిరుగుతూ ఆరోగ్యాన్ని కూడా ప్రాణంగా పెట్టి యోగక్షేమాలు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడే ఫోన్లు చేస్తూ ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది, వర్కర్స్ ఆరోగ్యం ఎలా ఉందని మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు సార్. అలాగే తండ్రి తన బిడ్డలను ఎలా కాపాడుకుంటారో అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన ప్రజల్ని అలా కాపాడుకున్నారు సార్. అందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మేము. అలాగే సార్, ముప్పుకి గురైన ప్రాంతాల్లో మున్సిపాలిటీ కార్మికులు పనిచేసినందుకు సంతోషంగా 2 జతల బట్టలు ఇస్తున్నారు సార్. అందుకు కూడా మాకు సంతోషంగా ఉంది సార్. కదిలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా అని చెప్పంగానే సార్ మీ కార్యకర్తలందరూ ముప్పుకి గురైన ప్రాంతంలోకి వచ్చి సేవలు చేశారు సార్. అది చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన సార్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మా మచిలీపట్నం స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1 స్థానంలో ఉండాలని మా వంతు కృషి చేయాలని చేస్తాం సార్. మాటిస్తున్నాం సార్. వెరీ నైస్, బాగా మాట్లాడావు. దగ్గర పెట్టుకోమ్మా, మైక్ దగ్గర పెట్టు. మన గవర్నర్ అయిన మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.